ఇదిగోండి ఈరోజైతే నేను టమాటా తోటకూర అయితే కర్రీ అయితే వండుతున్నానండి. అది ఎలా వండుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఇదిగోండి తోటకూర అయితే ఉడకబెట్టేసుకున్నాను. దీన్ని రుబ్బి తోట కూరలు అయితే వేయాలండి. ఎలా వండుతానో చూడండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గినాయని చూద్దామండి. ఉల్లిపాయలు, టమాటాలు. ఈరోజు సండే స్పెషల్ మాకు తోటకూర కూర అండి. అదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే మగ్గిపోయి ఇలా పెట్టాలి. ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను. మంట వస్తలేదా? వేస్తాను తిండిగా. కొంచెం పసుపు. ఈ కూరనే 2 రకాలుగా వండుకోవచ్చండి. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకుంటాను. కాసేపు ఉల్లిపాయ ముక్క ఉడికాక అప్పుడైతే తోటకూర అయితే వేసుకుంటానండి నేను. అదిగోండి నేనైతే తోటకూర అయితే ఉడకబెట్టాను. నీళ్ళొంచేసి ఇస్తే మా పిల్లోడు మా చిన్నపిల్ల చూడండి ఎంత సాయం చేస్తున్నారో. బాగున్నారా మీరు? మా అమ్మ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చెప్పి మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మా జీవితానికి చాలా విలువండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నలుగురు రోజులు ఉంటైతే డబల్ అండి మాకు, అందుకే ఖాళీ లేదు. ఈరోజు అయితే సెలవు ఇచ్చారు మాకు. ఇదిగోండి బట్టలు అయితే ఉతుక్కున్నాం. మా అమ్మాయి ఆరేసింది, నేను ఉతితే. చెట్టు పువ్వు చూడండి ఎంత బాగుందో. ఇల్లంతా బట్టలమయమైపోయిందండి. ఇదిగోండి మా నానండి ఈయన చూడండి. మా నాన్న ఎంత సాయం చేస్తున్నాడో నాకు. తెగ రుబ్బేస్తున్నాడు. ఇప్పుడు దాకా బాగా రుబ్బలేదు, ఇప్పుడు బాగా రుబ్బుతున్నాడు మా నాన్న. పప్పు తోటకూర కాదు, తోటకూర కూర. ఇదిగోండి టమాటా ఉల్లిపాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడైతే నేను తోటకూర అయితే చేసుకుంటున్నానండి. ఇదిగోండి మా పిల్లలు చూడండి ఎంత మెత్తగా రుబ్బాడో. తోటకూర మంచి ఆరోగ్యం అండి. తోటకూర అయితే ఎక్కువ తినాలి.
లేకపోతే కారం వేసుకుని పెరుగడం వేసుకుని ఏదో తిని చూడండి మా నాన్న చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. మా నాన్నకే ఎక్కువ బస్సు చూసేసామండి చిన్నప్పుడు. ఇదిగోండి కాసేపు అయితే ఉడకనిస్తానండి. ఇదిగోండి చక్కగా నూనె కూడా పైకి తేలిపోయిందండి. తోటకూర టమాటా కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ అయితే చూసి చెప్తానండి మా బావ పిల్లలు కలిసి. చూడండి మా చిన్నపిల్లలు అన్నీకి అయితే తినిపిస్తుంది. ఎలాగుంది బావా తోటకూర టమాటా కూర? సాల్ట్ కొంచెం చప్పుకుందా?